మా పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు ఏలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. దయగలిగిన ప్రభువా నీకు స్తోత్రములు నా తండ్రి. ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు ఏలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి, 37 మెట్లు ఎక్కాము తండ్రి. 38వ మెట్టు ఎక్కుచుండగా నాయన నువ్వు మా యందు ఉండు నా తండ్రి. నీకు ఏలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా నాయన వాక్యం చెప్తున్న బిడ్డను నాయన నీ చిలుగుసాటును మరుచుపరుచుకో నాయన. వాక్య పరిచయం చేస్తున్న బిడ్డల్ని నీ చిలుగుసాటును మరుచుపరుచుకో తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. 37 రోజులు నాయన వాక్యం చదివి ప్రార్థన చేసిన బిడ్డల్ని నువ్వు దీవించి ఆశీర్వదించు నాయన. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి, 38వ రోజు వాక్యం చెప్పే బిడ్డను కూడా, వాక్యం చదివిన బిడ్డను కూడా, ప్రార్థన చేసే బిడ్డను కూడా నువ్వు దీవించి ఆశీర్వదించు నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన నాయన ఇదిగో నా తండ్రి, మేము సంస్కారం తీసుకొచ్చుండగా నాయన సమాధానం కలిగి ఉండటానికి సహాయం దయచేయి ప్రభువా. ఏ ఎన్నిక లేని వాళ్ళం, యోగ్యత లేని వాళ్ళం ప్రభువా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నా తండ్రి. నీ అంత విశ్వాసం ఉండి జీవించడానికి మాకు సహాయం దయచేయి ప్రభువా. నీ పాదాలకి ఏలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నాయన 39వ రోజు జరగబోయే కార్యక్రమం కూడా నాయన నీ మహిమార్థంగా జయకరంగా జరిగించు నా ప్రభువా. నీకు ఏలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. గొప్ప దేవా నీ పాదాలకు వందనాలయ్యా. మహోన్నతుడా జీవం కలిగిన యేసురాజా నీకు స్తోత్రాలు నా తండ్రి. స్తోత్రములు నాయన. దయగలిగిన ప్రభువా నా ప్రార్థన ఆలకించిన ఆయన, నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తా.